చెప్పాను ఇట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వదలకపోతే గొడవలు పెట్టేసుకుంటాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి ధర్నా పెట్టేస్తాను చెప్పాను నేను. యా యా టైల్స్ వేసేస్తున్నారు. ఎంతైనా మీది రిచ్ సినిమా బావా. స్కేలు, ప్రొడక్షన్ వాల్యూస్, గ్లామరు, మీరున్నారు కదా బావ, సరిపోద్ది. నాలాంటి యూత్ సపోర్ట్. అదే మీరే యూత్. ఇంకా విలనొక్కడు లేకపోతే మాత్రం నీకు హ్యాపీ ఎండింగే. అసలు టీం మొత్తం మంచి సింక్లో ఉన్నారు. సో ఎస్, ఇక స్టూడెంట్స్ ఇక్కడ చాలామంది వాళ్ళ ట్రైలర్ లాంచ్కి జాయిన్ అయ్యారు కాబట్టి ఇవాళ ఇంటరాక్షన్ మనం సరదాగా స్టూడెంట్స్తో చేస్తే బాగుంటుంది. సో మైక్ అటువైపు ఎవరైనా తీసుకెళ్తున్నారా స్టూడెంట్స్ దగ్గరికి? మన టీమ్ యూవీ మీడియా. ఎస్, సో సరదాగా మంచి క్వశ్చన్స్, ట్రైలర్ కూడా చూశారు కాబట్టి ఓకే లెట్ స్టార్ట్. ఎవరు మాట్లాడుతున్నారు ఫస్ట్? హీరోయిన్ కా? ఏ అస్ హాయ్. బైక్ మీద కిస్ సీన్ చేశారు కదండి, దానికి ఎన్ని టేక్స్ తీసుకున్నారు? ఒక్కటే అండి. మీ పేరేంటి? నా చైతన్య అండి. నైస్ నేమ్ అండి. ఒక్కటే టేక్ జరిగిందండి చాలా. యూ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ దట్. మైక్ కూడా పక్కకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ సార్ హలో సార్, రోషన్ గారికి చెప్పండి. సార్, అది మీరు పళ్ళు తోముకోకపోయినా వచ్చి ముద్దు పెడతా అన్నారు కదా, సో రియల్ లైఫ్ నేను ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు ట్రై చేయలేదు. మీరు ట్రై చేశారా? సో ఇంకా సెట్ కాలేదు. సెట్ అయితే అయిపోతుంది, తొందరలో అయిపోతుంది. బబుల్ గమ్ సినిమాకి ఎవరైనా పట్టుకుని వచ్చి ఫుల్ పెట్టేసారు. సో హలో, మై క్వశ్చన్ గోస్ టు ద డైరెక్టర్. డైరెక్టర్ గారు, సారీ ఒక్క సెకండ్ చెప్పండి. డైరెక్టర్కి నాకా? మీకే అండి, నేను చెప్పండి. మాట్లాడుతున్నాను. ఒక అమ్మాయిని త్వరలో లవ్లో పడేయాలంటే మనలో ఏముండాలి? మన మీద మన లవ్ ఉండాలి ఫస్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్, ఇజ్జత్. ఎవరో ఒకరు త్వరగా అడగండి. మళ్ళీ డైరెక్టర్ సార్, బొబుల్గా మూవీలో రొమాన్స్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటి? రొమాన్స్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటా? ఇప్పుడు నీవు లవ్లో పడితే గుడికి వెళ్తావా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తావా? ఆబ్వియస్ కదా అది. మరి సో హీరో హీరోయిన్కి మీకు నచ్చిన ఏదైనా ఒక సీన్ని రీక్రియేట్ చేయొచ్చు కదా, మీకు ఏది ఇష్టం? సరే, కొత్త సీన్లు అంటే ఇంకా ఇక్కడ చూపినవి రీక్రియేట్ చేయకూడదు కాబట్టి అది చేసేద్దాం. టీజర్లో ఉండేది. బై 29 సినిమాలు చూడండి. సరే నువ్వు చేయగలవు, నువ్వు ఇక్కడ నించో అంతే. పికప్ చేస్తా, డ్రాప్ చేస్తా, పళ్ళు దొంగపోయిన వచ్చి ముద్ద పెడతా. థ్యాంక్ యూ. నెక్స్ట్ డైరెక్టర్ గారికి. చెప్పండి. ట్రైలర్లో మీరు రివెంజ్ తీసుకుంటా అన్నారు కదా, ఎవరి మీద ఇంకా ఎలా తీసుకుంటారు? అది మరి December 29 అన్ని ట్రైలర్లో చెప్పేస్తా ఇలాగా. December 29 వచ్చేయండి, ఫస్ట్ డే ఫస్ట్ షో అండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, ఫస్ట్ డే ఫస్ట్ షో అన్ని హాల్లోనే. ఎవరు బాబు అది? వెరీ గుడ్. కమ్ ఆన్, నెక్స్ట్ క్వశ్చన్. హీరో. మేము కూడా కొత్త స్టూడెంట్ని ఒకరిని తీసుకొచ్చాను, ఇంత యూత్ కాబట్టి. ఒక మీరేనా స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడుగుతాడు, మాట్లాడు. ఈ క్వశ్చన్ చైతన్య గారికి. చెప్పండి సార్. సార్ చైతన్య గారు, మీరు సినిమా వర్కింగ్ టైంలో సార్ ట్రైలర్లో అంటే కొంచెం చాలా సొఫిస్టికేటెడ్గా ఉంది. సినిమాలో ఎన్నిసార్లు బీప్ 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 అనిలా మాట్లాడారు? మీరు కూడా చెప్తా. ఓకే, నన్ను అడిగింది ఒక క్వశ్చన్, దాంట్లో కూడా వెళ్ళి పెట్టాలి. 65% బూతులే, బీప్సే. ఐ హ్యావ్ ఎ పాటీ మౌత్ అండ్ ఐ ఎంజాయ్ హ్యావింగ్ ఎ పాటీ మౌత్. బూతులు బాగా వస్తాయి నాకు, బట్ 60% దాకా గాన్ బీప్ 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 బీప్. తెర మీద ఏం లేవు సార్. తెర మీద కొన్ని ఉన్నాయి, యాజ్ యూజువల్ కొన్ని ఉన్నాయి. నువ్వు ఆగక్క, నువ్వు ఆమెలో క్వశ్చన్ అడగండి సార్, లేకపోతే 2 అవార్డులు ఇచ్చి పంపిర్రి.
మీకు వస్తుంది ఛాన్సు. సార్ క్వశ్చన్ అడిగారు, మన పద్ధతికి ఆన్సర్. ఇగో నేను లొల్లి భరించలేక ఇగో సెట్స్లో కూడా ఇదే డైలాగ్స్ ఉంటాయి, సీన్స్ ఉంటాయి, సగం సేపు బీపులు ఉంటాయి. నేను ఆపేసి ఓకే ఆ బీపులు లేకుండా ఏమన్నా చేద్దామా అంటే ఎందుకు నీకు డైలాగులు కావాలా అని అడుగుతారు. సో సెట్ మీద అన్ని బీపులే, నేనే విన్నాను అన్ని. లక్కీగా ఆమె అయితే ఐ థింక్ షీఈ్ అన్ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్, షీ నోస్ హౌ టు యాక్ట్. నాకు యాక్టింగ్ రాదు కాబట్టి న్యాచురల్గా చేయాలి. సో న్యాచురల్ చేస్తే యూ టాక్ లైక్ ద వే యూ ఆర్, రైట్? బట్ ఐ ఎంజాయిడ్ సార్, ఐ ఎంజాయిడ్ వర్కింగ్ ఇన్ దిస్ మూవీ. రవి, థ్యాంక్ యూ సో మచ్. రవిది హాయ్ ఏందంటే అన్న, ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్, ఇఫ్ యూ గైజ్ హ్యాడ్ స్క్రిప్టెడ్ డైలాగ్స్, ఐ డెంట్. నేను చెప్పాను కూడా ఆడిస్తే. అంటే హీ యూస్ టు టెల్, అన్న నీకు చెప్పేసి ఎట్లా కావాలి చెప్పేసి అంటే రవి ఎట్లా ఎట్లా రాదు నీకు చెప్పేసారా అన్నట్టు. బట్ థ్యాంక్ యూ సార్. సార్ మీకు ఒక్కరికే వచ్చా బూతులు, మీ టీంలో ఇంకెవరికైనా వచ్చా? ఇక్కడ అందరికి వచ్చు, నేను ఓపెన్గా మాట్లాడతా, సైడ్లో మాట్లాడతా. ఇక్కడ మేము కూడా సార్ అదే ఈ బూతుల వరకే టాపిక్ మీదే తీసుకొని మాట్లాడుతున్నారు కదా, మీరు దానిలో ఎక్స్పర్ట్ అయ్యమన్నా అని అడుగుతున్నాను. ఎక్స్పర్ట్ ఏం లేదు సార్, న్యాచురల్. అందరికి వస్తాయి బూతులు. కొత్త కొత్త రకాల బూతులన్నీ కూడా తీసుకొస్తాను. నేను పుట్టి పెరిగింది ఓల్డ్ సిటీలో సార్, రైట్? ఐ గ్రోన్ అప్ ఇన్ ఓల్డ్ సిటీ. And 20 years back, I left the country, I came back, so I retained that accent. Perfect. So it worked out for the movie, I think. But అందరు బూతులు మాడతారు సార్, సినిమాలో పెట్టలేదు. అదే అదే. రోషన్ నువ్వు సినిమా శంకరాభరణం పార్ట్ 2. శంకరాభరణం పార్ట్ 2 సార్. అంటే నేను కూడా ఎవ్రీడే లెర్నింగ్ అండి. మేము కూడా జర్నలిస్ట్ లో మేము ప్రతిరోజు నేర్చుకుంటా ఉంటాము. సార్ आप स्टूडेंट नहीं है, आप स्टूडेंट नहीं है. स्टूडेंट बच्चों को तो बेचारे पूछ रहे थे. मेरे साथ एक बच्चा है, सब बच्चे हैं आपके साथ. హాయ్ రోషన్. హాయ్ హాయ్ అండి. అయితే సుమ గారు స్వాతిముత్యంలో ఉంటారు బేసికల్గా. ఆవిడ ఫన్ చేసినా ఏం చేసినా కూడా. మీరేమో డెబ్యూట్ ఫిల్మే చాలా బోల్డ్గా విత్ ఆల్ కిస్సింగ్ సీన్స్ వాడెవర్ అన్నీ పెట్టి తీశారు. అంటే ఆవిడ కష్టపడి ప్రొడ్యూస్ చేశారా, తప్పదురా బాబు అన్నట్టు ఇష్టపడే చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అందరు కలిసి చేశారండి. అండ్ ఇష్టపడే చేశారు, పెట్టింది కూడా, ఎవరు పెట్టినా కూడా. అండ్ నేను బోల్డ్గా అంటే ఆదిలాగా ఉన్నా అంతే, క్యారెక్టర్ పేరు ఆది, సో దానిలాగే ఉన్నా అంతే. రవికాంత్ అంటే ఏంటి, వాట్ ఈస్ దిస్? టీజర్ చూసాం, ట్రైలర్ చూసాం, ఓకే యూర్ యూజింగ్ బబుల్ గమ్ అనేది వివిడ్లీ. అంటే వాట్ ఈస్ దిస్ ఎనాలజీ యువర్ ట్రైంగ్ టు డ్రా? అంటే రాఘవేంద్రరావు గారు ఇందా చెప్పినట్టు ఒక ఫన్గా బాగుంది, కానీ బబుల్ గమ్ అనే ఎనాలజీకి, ఒక ప్రేమ కథకి, ఎమోషన్కి వాట్ ఇస్ ద లింక్? అంటే ఒక వాళ్ళ ఫ్రెండ్ అది వాళ్ళ మన రోషన్ ఫ్రెండ్ క్యారెక్టర్ సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు, ఫన్ స్పేస్, లవ్ రిలేషన్షిప్స్ బబుల్ గమ్ లాంటివి, స్టార్టింగ్లో తీయగుంటుంది, తర్వాత అంటుకుంటుందని. సో జస్ట్ ఒక ఫన్నీ అనాలజీ అంతే, దాన్ని అంతకన్నా మించి ఇంకేం లేదు. బట్ ఒకసారి మీరు సినిమా చూస్తే ఆన్ హోల్ మీకు క్లైమాక్స్ అయ్యేసరికి అర్థమైపోతుంది. వివేక్ గారు, 29th 2-3 సినిమాలు ఉన్నాయి కదా, ఈ కాంపిటీషన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు మీరు? అంటే మీ రిలీజ్ అనేది ఒక సినిమా ఏమన్నా పెద్ద ప్రాబ్లం ఉండదు సార్, అన్ని చిన్న సినిమాలే కాబట్టి. మాకు తెలిసిన ఆల్రెడీ మేము థియేటర్స్ బ్లాక్ చేస్తాం సార్. అంటే ఆల్రెడీ 22nd సలార్కి హూస్ బ్లాకేజ్ ఉంది, అగైన్ 29th డెవిల్ కూడా బ్లాకేజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఆల్రెడీ ఈగిల్ని పట్టుకొస్తున్నారు సంక్రాంతికి. ఈ మధ్యలో బబుల్ గమ్ని అకామిడేట్ చేసే అంత స్పేస్ రియల్గా ఉందా? అంటే హౌ ఆర్ యూ మేనేజింగ్? సెలవులు ఉన్నాయి కదండి, వరుసగా 4 రోజులు సెలవులు ఉన్నాయి. సో మేము ముందే థియేటర్స్ బ్లాక్ చేసాము. సో ఈ సినిమాకి సరిపడే థియేటర్స్ మా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. కంగ్రాచులేషన్స్ సార్ ఇన్ అడ్వాన్స్. హాయ్ చైతన్య, మీరు అంటే మేము ఫస్ట్ చూస్తున్నాం యాక్టింగ్, మీరు సూపర్గా చేస్తున్నారు. కానీ మీ సిద్ధు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నారా, మీరు సిద్ధుని ఇమిటేట్ చేస్తున్నారా? సేమ్ ఫిజికల్గా మాకు తెలీదు. అంటే సిద్ధుని మేము చూస్తున్నాం. ఐఎమ్ 8 years elder to him. ఫస్ట్ నేనే వచ్చిన కాబట్టి ఛాన్సెస్ ఆర్ హీఈస్ ఇమిటేటింగ్ లాజికల్. బట్ ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ ఇమిటేట్ ద వే హీ డిడ్ ఇన్ DJ Tillu. It's just him. But we speak like this. I speak like this. Yeah. So imitation nameless, natural. బట్ మేము స్క్రీన్ మీద చూస్తే ఆయన స్క్రీన్ మీద చూసాం కదా, దాన్ని ఇప్పుడు మేము కొత్తగా చూస్తున్నాం. అంటే ఆఫ్ స్క్రీన్ చూస్తున్నాం, స్క్రీన్ మీద ఇంకా మిమ్మల్ని చూడలేదు. సో సూపర్ బాగుంటుంది సార్ స్క్రీన్, బట్టలు చింపుకుంటారు. రవికాంత్ గారు, No, it's gonna be good. I mean, అసలు అంతవరకు కూడా రాదు మీకు. You will be hooked on to the way he acted. And obviously, she's ravishing. ఆమెను చూస్తా కూడా బట్టలు చింపుకుంటారు. Thank you. Manasa. Hi. Hi. This is the first film for you. Yeah. So how is the experience? And this
ఇట్స్ నాట్ ఎ నార్మల్ లవ్ స్టోరీ, ఇట్స్ సంథింగ్ రివెంజ్ టైప్ ఆఫ్ యాజ్ ఫర్ ద ట్రైలర్. సో హౌ ఇస్ యర్ ఎక్స్పీరియన్స్ విత్ I loved working with this team. I feel very lucky that Ravi chose me for this character. And yeah, so movie paranga vaste this you should watch it on 29th. It's a lovely story and a proper love drama. It's a very nice thing. You'll love it. ఈ క్వశ్చన్ విష్ణుకి. సార్ విష్ణు, సినిమాలో మీరు విలన్గా చేశారు కదా, యువర్ లుక్స్ ఆర్ వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఇది మీరు ఫస్ట్ టైం యాక్టింగ్ కదా, అవును సార్. మరి ఫైట్ సీన్స్ అప్పుడు మీరు ఎంత కష్టపడ్డారు, ఏంటి నిజంగానే తగిలాయా, నిజంగానే ఒళ్ళు కాలిందా? సార్ ఆ విషయంలో వెరీ లక్కీ. మాకు చాలా హోమ్లీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మాకు అసలు ఏమి ఒక స్క్రాచ్ కూడా పడకుండా చూసుకున్నారు అందరూ. లిటరలీ బట్ అఫ్కోర్స్ కొంచెం అక్కడెక్కడ నొప్పులు వచ్చాయి. ఓకే, రోషన్ కొంచెం తన్నాడు. బట్ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. ఏం కాలేదు కదా మీకు? లేదు సార్, నాట్ అట్ ఆల్. ఏం కాకపోతే ఈసారి నేను సినిమాలో కొంచెం ఏదో ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని విలన్గా పెట్టుకుంటాను, మీకు అగేన్స్ట్గా నేనే చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఓకే, అడగండి. రోషన్ అన్న, స్టేజ్ మీద ఉన్న అందరికి హాయ్ అన్న. అన్న క్వశ్చన్ నీకేనా రోషన్ అన్న? ట్రైలర్ చూసినాం, మస్తు నచ్చింది మాకు మా దోస్తులకు. పక్కా 29th పోయి స్టేజ్ పక్కా థియేటర్ చూస్తాము. ఒక క్వశ్చన్ అన్న, ఈ 2023లో చాలా మూవీస్ వచ్చినాయి, మన తెలుగు ఇండస్ట్రీని ఒక హై లెవెల్ తీసుకెళ్ళినాయి. ఇన్ని మూవీస్లో మీకు ఒక్క మూవీలో చాలా ఇన్స్పైర్ చేసి ఈ క్యారెక్టర్ నేను చెయ్యాలి, నాకు సెట్ అవుతుంది అని ఒక క్యారెక్టర్ ఉంటే ఆ మూవీ పేరు చెప్పి మీకు ఏ క్యారెక్టర్ చేయాలో చెప్పండి, చేయాలనిపిస్తుందో. 2023లో మూవీ అంటే ఒక నాకు తెలిసి బబుల్ గమ్లో ఉండే క్యారెక్టర్ చేయాలంట నేను. అదిగా అంతే. అంటే యూత్ ఓరియంటెడ్ మూవీనే మీకు ఇష్టం అంటారా? అంతే, యూత్ ఓరియంటెడ్ కదా, ఎనీ క్యారెక్టర్. అంటే నేను ప్రీవియస్ బ్యాక్ అంటున్నా, ఈ మూవీ కాకుండా లైక్ KGF ఉంది, RRR ఉంది, కాంతారా ఉంది, అన్న మూవీ కూడా ఉంది, చాలా మూవీస్ ఉన్నాయి కదా రీసెంట్గా వచ్చినాయి, మస్తు అన్ని బాగున్నాయి. మీకు ఒక్క క్యారెక్టర్ నచ్చిన మూవీ క్యారెక్టర్ చెప్పి ఎందుకు చేయాలనిపిస్తుందో చెప్పండి, మీకు సెట్ అయ్యేది. యానిమల్ బాగుంటుంది. యానిమల్ నాకు సెట్ అవుతుందో నేను చెప్పలేను, బట్ అది నాకు చేయాలని అనిపిస్తుంది. కానీ స్మాల్ యానిమల్, ఇందులో ఫైర్, అందులో వైల్డ్. యా, నెక్స్ట్ రోషన్. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్. సార్, మీరు ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయి కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టినట్టు అనిపించిందా, మీన్ వేస్ట్ చేసినట్టు? గట్టిగా ఎవరైనా అమ్మాయి కోసం అనవసరంగా మనీ ఖర్చు చేశారా, మీన్ వేస్ట్ చేశారా? అంటే వైజాగ్ బీచ్లో ఉన్నప్పుడు అలా అనిపించదు, కానీ అసలు అలా అనిపించదు. మీరు తన కోసం ఏమైనా పాట పాడారా, లైక్ నన్ను ఊహించుకొని ఎప్పుడైనా? బోల్డ్ పాటలు పాడారు, చాలా మంది పాడారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏంటి, ఆవిడ కోసం పాట పాడాలేమో, అందుకనే టాపిక్ ఎత్తారు. అసలు నాకన్నా అమేజింగ్ సింగర్ రవికాంత్ పేరేపు. అసలు డైరెక్టర్ పాడితే కిక్ వేరేగా ఉంటుంది. ఈ సినిమాకి ఓన్లీ డైరెక్టర్ నేను. అరే పాడరా, జస్ట్ వన్ లైన్ సార్, జస్ట్ వన్ లైన్. నేను పాడలేను, నాకైతే ఒంట్లో బాగలేదు, గిటార్ లేకపోతే పాడలేం. డైరెక్టర్ ఓకే, డైరెక్టర్ రవికాంత్ చెప్పండి సార్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ బాన్ హమీ ఆన్ దిస్ అకేషన్, ఇప్పుడు నార్మల్గా ఒక డైరెక్టర్కి ఇందులో ఛాలెంజ్ ఏంటంటే, ఒక పాపులర్ స్టార్ ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయిని హీరోగా పెట్టి చేసేటప్పుడు, అన్లెస్ అండ్ అంటిల్ ది డైరెక్టర్ ఈజ్ ఏబుల్ టు కన్విన్స్ హిమ్ టు ది లిమిటేషన్ ఆఫ్ దట్ క్యారెక్టర్, వాళ్ళకి అది దాటి ఉంటుంది పాపులారిటీ బయట. సుమ కొడుకు, రాజీవ్ కనకాల కొడుకు, ఇవన్నీ కూడా. వాట్ ఈజ్ యువర్ ఛాలెంజ్ ఇన్ కంటైనింగ్ హిమ్ టు ద క్యారెక్టర్ అపార్ట్ ఫ్రమ్ ది స్టార్డమ్ హీ హ్యాడ్ ఆల్రెడీ హ్యాడ్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? రైట్, అంటే దేర్ వాజ్ నో ఛాలెంజ్ అండి ఆనెస్ట్లీ, బికాజ్ ఫస్ట్ నేను సినిమా చేస్తున్నప్పుడే ఐ నో వాట్ ఐమ్ గెటింగ్ ఇన్ టు. నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండే, బికాజ్ సుమా గారు అబ్బాయి అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఆఫ్ తెలుగు సినిమా రాజీవ్ కనకాల గారు. వాళ్ళిద్దరు అబ్బాయి అంటే ఆబ్వియస్లీ ఆ ప్రెషర్ నాకు ఎవరు ఇవ్వలే, కానీ ఆ రెస్పాన్సిబిలిటీ
నేనే తీసుకున్నా. అది మీదే రెస్పాన్సిబిలిటీ, వాళ్ళేం ప్రెజర్ ఇచ్చేది. యా, సో రోషన్ అడ్వాంటేజ్ ఏంటంటే రోషన్ అసలు ఏం బ్యాగేజ్ క్యారీ చేయలేదు. రోషన్ చాలా బాగా అర్థం చేసుకున్నాడు క్యారెక్టర్ని. సో నేను కంటైన్ చేయాల్సిన అవసరం పెద్దగా పడలే. హీ వాజ్ దేర్ వాజ్ నో ఛాలెంజ్ రోషన్ కంటైన్ చేయడం. హౌ హీ కుడ్ ప్రెజెంట్ హిమ్సెల్ఫ్, ఒక రోషన్ గాను లేకపోతే ఆది గాను కనిపించడానికి, ఆ హ్యాంగ్ ఓవర్ లేకుండా చేయడానికి తను ఏం ప్రయత్నం చేశాడు? వాట్ వాజ్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ హిమ్? తనది చాలా బ్యూటిఫుల్ ప్రాసెస్ అండి. ఐ థింక్ వెరీ యూనిక్. చాలా కొంతమందికి ఉంటుంది ఆ ప్రాసెస్. అతనికి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అతను క్యారెక్టర్లోకి సీన్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి ఆ మ్యూజిక్ వింటూ ఉంటాడు. అండ్ హీఈస్ వెరీ కంపోజ్డ్, హీఈస్ వెరీ క్వైట్ కామ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా అలా కంటైన్ చేసి లోపల. సో అది రైట్ టైంలో ఎక్స్ప్లోర్ అయినప్పుడు దాని వాల్యూ ఉంటుంది. ఊరికే జస్ట్ ఆల్ ఓవర్ ద ప్లేస్ మనం కాన్ఫిడెంట్ మాటలు మాట్లాడితే దానికి ఉపయోగం ఉండదు. సో రైట్ టైంలో ఛానల్ చేశాడు రోషన్. సో ఐ థింక్ దట్ వే హీ క్యారీడ్ హిమ్సెల్ఫ్, హీ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్. నేను జస్ట్ డైరెక్ట్ చేయాల్సి వచ్చింది అంతే. వెరీ నైస్. శ్రీచరణ్ వైజాగ్ నుంచి ఒక స్మాల్ టైడ్ లాగా వచ్చి ఇక్కడ వాషన్లో తయారయ్యావు ఇక్కడ నువ్వు, రైట్? బట్ సో హై ఎక్స్పెక్టేషన్స్, ఇది లవ్ స్టోరీ ఫిల్మ్ కాబట్టి మోర్ ద ఓనస్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. నువ్వు హౌ కుడ్ యూ రియల్లీ రీచ్ దట్? అవతల రవికాంత్ తాలూకా హార్డ్ వర్క్, ఇవతల రోషన్ తాలూకా యాస్పిరేషన్స్. అంటే నేను యాక్చువల్గా అది చెప్తూ ఉన్నాను. చాలా మూవీస్ నేను పనిచేసినవి ఎక్కువ డెబ్యూటెంట్ డైరెక్టర్స్ తోటి అలా చేశాను. సో ఫస్ట్ నుంచి నాకు ఈ ప్రెషర్ అలవాటు. ఓకే. సో ఎవరైనా చిన్న సినిమా అనే లోపల అది పెద్ద సినిమా అయిపోయింది. ఏ సినిమా నా క్షణం నుంచి నాకు అదే అయింది. సో ఈ హోల్ ప్రాసెస్లోని ప్రెషర్ లేకపోతే ప్రెషర్ ఫీల్ అవ్వడం అన్నది స్టార్ట్ అయింది నాకు. సో దిస్ హాస్ బికమ్ లైక్ వెరీ నార్మల్. అండ్ ఎస్పెషలీ వెన్ వీఆర్ గివింగ్ ఇట్ అవుట్ లైక్ దిస్, డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దీస్ మూవీస్, అండ్ వీఆర్ అగైన్ కమింగ్ విత్ అవర్ థర్డ్ కొలాబరేషన్, అంటే అది ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్ తోటే వస్తున్నాం. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ కూడా మాకు సింక్ మరి వైజాగ్ గాలో ఏంటో తెలియదు కానీ అలా అని చెప్పి అంత ఈజీగా ఇట్స్ నాట్ ఈజీ ఆల్సో టు వర్క్. హీస్ గాట్ హిస్ ఓన్ థాట్ ప్రాసెస్, ఐ హ్యావ్ మై ఓన్ థాట్ ప్రాసెస్. రెండు కలిసి ఒక మ్యాజిక్ క్రియేట్ అయినప్పుడు దట్స్ బ్యూటిఫుల్ అండి. సో బబుల్ గమ్ అలాగే క్రియేట్ అయింది ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వస్తే కరెక్ట్గా 10 రోజుల్లోని దుమ్ము లేపేసాం. సో డైరెక్టర్ గారు ఇక్కడ డైరెక్టర్ గారు రవి గారు డైరెక్టర్ అయితే నాదొక క్వశ్చన్. బేసిక్గా రీసెంట్గా వస్తున్న యూత్ మూవీస్లో లేడీస్ని, ఐ మీన్ హీరోయిన్స్ నెగిటివ్ చూపిస్తే మూవీస్ పీక్స్కి వెళ్తున్నాయి. సో ఈ మూవీలో కూడా కొంచెం ఆ టచ్ కనిపిస్తుంది మాకు. సో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే రివెంజ్ విలన్ మీద, హీరోయిన్ మీద. అది మీరు సినిమా చూడాలండి డెఫినెట్లీ. సో ఇది కూడా ఇంచుమించు అలాగే అనిపిస్తుంది అనుకోవచ్చా? మీరు సినిమా చూడండి, నేనేం చెప్పలేను. ఎందుకంటే మేము ట్రైలర్ కట్ చేసిందే ఆ క్యూరియాసిటీ జనరేట్ చేయడానికి. సో అది చెప్పేస్తే కిక్ లేదు. సో December 29th. సూపర్. లాస్ట్ 2 questions తో క్లోజ్ చేద్దాము ప్లీజ్. మీరు అదే అడుగుదాం అనుకున్నారా? సూపర్. బట్ ఏంటంటే ఇక్కడ రవికాంత్ గారు ఇక్కడ సార్, అది ఇప్పుడు ఫస్ట్ సినిమా మీరు శేష్ అడవితో మంచి హిట్ కొట్టారు. ఆ తర్వాత మన కృష్ణ నిజలీల పెద్ద సిద్ధుతో కొట్టారు. ఇంత పెద్ద బ్యాకప్ ఉన్న మీరు సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్ రావడం అనేది చాలా కష్టం. అలాంటిది 2 హిట్లు కొట్టిన మీరు, ఒక పిల్లోడు కిడ్, అలాంటి వాడిని పెట్టుకొని మీరు ఈ సినిమా ఎందుకు చేశారు? సార్ చూడడానికి పిల్లోడ్లాగా అనిపిస్తున్నాడు, పిల్లోడు కాదు సార్ తను. నేనే స్టూడెంట్, కరెక్ట్. అస్సలు పిల్లోడైతే కాదు. బట్ వైల్డర్ యానిమల్ ఇంకా చెప్పాలంటే. బట్ అది బయటకు కనిపించదు. అంత వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇతను బాగా చేసినాడని చెప్తున్నారు. అలా కంపారిజన్ లేదండి. ఏ సినిమాకి ఆ సినిమా యూనిక్ చాలా. ఎందుకంటే అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి నాకు యాక్చువల్లీ స్టోరీ బట్టే ఎవరు సూట్ అవుతారనేది కదండి. సో ఈ స్టోరీ నేనైతే కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్నా. ఆ టైంలో నేను రోషన్ కలవడం జరిగింది. సో అది అలా కుదిరింది అనమాట. నాకంటే నేను చేయొచ్చు పెద్ద స్టార్స్తో కూడా, బట్ ఆ స్టోరీ, ఆ క్యారెక్టర్ నేను అనుకున్నది, చెప్పాలనుకున్న స్టోరీకి సూట్ అయితే అది ఇంకా బెటర్. గ్యాప్ వచ్చిందండి. రోషన్, చిన్నప్పుడు అమ్మ సుమ గారు మీకు అన్నప్రాసన చేస్తే ఈ ఆవకాయ రుచి చూపించినట్టున్నారు. సో ఏంటి అసలు అది ఆ ఈజీ ఏంటి? ఆ ట్రైలర్లో చూస్తే సినిమా చూడాలనే క్యూరియాసిటీతో అసలు వాళ్ళ బ్యాకప్ సంబంధం లేదు. సుమ గారు, రాజీవ్ గారితో పక్కన పెడితే ఒక యంగ్ కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో అలా ట్రైలర్ కావచ్చు, సినిమా చూడాలనే క్యూరియాసిటీ కనిపించింది. సో ఏంటి ఈ సినిమా చేయాలనే కాన్ఫిడెన్స్ నీకు ఎలా వచ్చింది? సో ఈ సినిమా కోసం ఎలా కష్టపడ్డాను? సార్ ఏం లేదు సార్, అంటే కాన్ఫిడెన్స్ అంటే సినిమా చేయాలని ఎప్పటి నుంచి ఆశ ఉండింది. సో ఆ కోరికతోనే కాన్ఫిడెన్స్ వచ్చిందంట నేను. బట్ అంటే
కష్టపడడం అనేది పెద్దగా పెట్టలేదు సార్ రవి నన్ను, అంటే చాలా ఈజీగా జరిగిపోయింది. బికాజ్ ఇద్దరం ప్రాపర్గా రిహర్సల్స్ పెట్టుకున్నాము, ఈ సీన్ ఇలా చేద్దాం, అనన్య, నేను, కిరణ్, మాన్స అందరం కలిసి వర్క్షాప్ చేసాం కాబట్టి పెద్దగా కష్టమైతే ఏం అనిపించలేదు. బికాజ్ ఆ కమ్యూనికేషన్ ఉండేది మాకు, అండ్ రవి ఆ స్పేస్ ఇచ్చాడు కాబట్టి చాలా ఈజీగా జరిగిపోయింది అదంతా కూడా. డైరెక్టర్ గారు, ఈ సినిమా చూస్తే మీ రియల్ లైఫ్లో ఎవరో అమ్మాయి ఉన్నట్టు అనిపిస్తుంది, అంత ఇంటెన్సిటీ. మీరు ఒక డైలాగ్ కూడా చెప్పారు, ఒకటి గుర్తుపెట్టుకో, ఒక రోజు వస్తుంది నువ్వు కళ్ళు మూసుకున్నా కనబడతాను, చెవులు మూసుకున్నా వినపడతాను అని గట్టిగా చెప్తున్నారు. అవును సార్. అమ్మాయి ఇక్కడ అమ్మాయా వైజాగ్ అమ్మాయి అండి? అమ్మాయి కాదు సార్, అది ఇన్ జనరల్ అంటే లైఫ్ని నేను చూసే అప్రోచ్ సార్, నేను చూసే విధానం అంతే. అది అంటే అమ్మాయిలు కానీ ఒక మనిషికి లిమిట్ చేసే అంత ఈజీ కాదు, అది చాలా పెద్దది ఇంకా. హాయ్ రోషన్. రోషన్ బ్రో, ముందుగా కంగ్రాచులేషన్స్ అండ్ సుమా గారికి అండ్ రాజీవ్ సార్ బెస్ట్ విషెస్ సార్. ద ట్రైలర్ ఇస్ సో ప్రామిసింగ్. యాక్చువల్గా రేడియో మిర్చి అండ్ ఈ జంక్షన్ ఫస్ట్ నేను మీడియాలోకి రాకముందు సుమా గారు హ్యాస్ గివెన్ ద ఫస్ట్ చెక్ కూడా తీసుకుంది సుమా కనకాల ప్రొడక్షన్ నుంచి. సో మెనీ పీపుల్కి దే హ్యావ్ గివెన్ ద లైఫ్. అండ్ సార్ రోషన్ గారు, ఇఫ్ యూ లైక్ యూనో ఇలా మూవీస్లోకి వస్తున్నానని చెప్పినప్పుడు సుమా గారి దగ్గర నుంచి కానీ రాజీవ్ గారి దగ్గర నుంచి కానీ వచ్చిన టిప్ కానీ కాషన్ కానీ ఏంటి? కాషన్ అయితే ఏం లేదండి, బికాజ్ నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను. సో ఎప్పుడు కూడా షాకింగ్ అయితే వాళ్ళకి ఎప్పుడు వెళ్ళలేదు. టిప్స్ అంటారా చాలానే ఇచ్చారు, అంటే లైక్ ఒకటి షేర్ చేసుకోరా? ఒకటి షేరింగ్ అంటే లైక్ నాన్న దగ్గర నుంచి యాక్టింగ్ గురించి ఏమైనా డిస్కస్ చేయడానికి వచ్చినప్పుడు యాక్టింగ్ గురించి డిస్కస్ చేస్తుంటాము, లేదు అంటే అమ్మ దగ్గర నుంచి యాక్టింగ్ గురించి. అంటే ఆవిడ యాక్టరే కాదు, షీఈస్ ద నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కూడా, ప్లే ఒకటి చేశారు. సో అందరి దగ్గర నుంచి టిప్స్ తీసుకున్న, తాత దగ్గర నుంచి కానీ, అంటే లైక్ ఓవరాల్గా యాక్టింగ్ గురించి డిస్కషన్ బాగా ఎక్కువ నడిచేది ఇంట్లో. ఒక్కటంటూ లేదు, అంటే చాలానే నడిచాయి డిస్కషన్లు. రవి గారు, వన్ లాస్ట్. రవి గారు, హలో. హాయ్. యాక్చువల్లీ స్టోరీ రాసుకున్న తర్వాత రోషన్ని అనుకున్నారా, లేకపోతే రోషన్ గురించే స్టోరీ రాసారా? అసలు స్టోరీ రాసుకున్న తర్వాతే రోషన్ని అంటే రోషన్నే ఎందుకు పెట్టుకోవాలి అనిపించింది? నాకు రోషన్ చూస్తుంటే ఒక స్పార్క్ అనిపించిందండి. అంటే హీస్ లైక్ అ ఫైర్ క్రాకర్ దట్ ఈస్ వెయిటింగ్ టు ఎక్స్ప్లోడ్. సో దానికి ఫైర్ ఇచ్చే అడ్వాంటేజ్ ఆపర్చునిటీ నాకు దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ సినిమా మీకోసం, అందరి కోసం.